ఏడి ఎర్రోడేటు పోయా ఇంట్లో కోడలు కోడలికే ఇంటింటికి మంటిపోయే ఉంటుంది కానీ బంగారు పోయి ఉంటుందా ఎలుకలేని ఇల్లు ఉంటుందా ఏమో నేను సపరేట్ ఇక్కడ కూర్చుంటా ఏమన్నా కానీ అమ్మ నవీనా గా మొన్న తెచ్చిన అప్పపత్రం టీవీ కింద పెట్టి బిడ్డ తెత్తుండు వాడు వస్తానండి ఇవాళ నిన్న కలిసింది ఇవాళ తెల్లాంగా వచ్చి లెక్క చూస్తున్నాను. ఇగో నీ అప్పల పత్రం. అయ్యో నీ ఎలుకలు పాడుగాను అరే మొత్తం చెప్పి పడేసినా కానీ పొట్టు పొట్టు కొట్టినాయి. వాడు వస్తే ఈ లెక్క చేసు ఎట్లా ఎప్పుడు ఈ ఎర్రోడెట్టు పోయిండే ఎట్లా చేసుడో ఏం చేసుడోనే ఈయనేమో చెప్తున్నాడే ఎట్టు పోతాడే చిన్నబాబు అన్నం తిన్నావే నవీనా ఇలా పొలం కాడుకోవాలి బగ్గ పని ఉన్నదే కైకిళ్ళ కోసం పోయొచ్చునా పొలం కాడి కోదాం బగ్గ పని ఉంది ఏంది ఇంట్లో పరిస్థితి నిద్ర పోతుందా ఒకటే గిజ తప్పుడు ఉన్నాయి లేని అన్ని కొడుతున్నాయి బట్టలన్నీ నాశనం అవుతున్నాయి. ఏంటి కొరికేటి ఎలుకలు ఇంత బోటు పోనా కదా నేను పోలే పొలం కాడికి పోషి పాపం పాడుగాను అంటే నేను అబద్ధం ఆడుతున్నానయ్యా ఇంట్లో బట్టలన్నీ ఎలుకలు కొట్టి పాడైతున్నాయి. పోయేసుకురా పోతా పెక్కత్తా ఎలుకల బాగా గిలిగాల పట్టుకుంటారు ఎవరన్నా అప్పటికి రాంగ తీసుకొస్తుంది ఎలుకల ముందు ఇప్పుడు పో పెట్టుకరా పోవాలా కైకిలో వచ్చాయి అయింది. ఏం చేసుడో ఏమో ఇంట్లో అన్ని ఎలుకలు వాడుతున్నాయి. ఈ మనిషికి చెప్తేనేమో చెవున పెట్టాడు. నేను పోతాను నేను సర్ది తీసుకొని రా. ఏం సర్ది పట్టుకురావాలి రాత్రి నువ్వు తెచ్చిన టమాటాలన్నీ ఎలుకలు కొట్టినాయి. ఏముండాలి కూర అరే బువ్వ వేసుకొని రాయే ఆ జాతిలో తొక్కుండే కదా తొక్కేసుకొని రా. ఏమద్దు నేను వండుకొని వస్తా నువ్వు ఎలుక పాడుగా నాకు అండాలి ఏమయ్యా ఏమయ్యా ఉన్నవా అక్క అక్క లేవా ఏం చేస్తున్నావు ఇంట్లో లేవా? ఉన్ననే ఏం చెప్తున్నావు మరి? దా కూసో. అక్క బావలేడా? లేడా ఇప్పుడే బాయికాడికి వేయండు. ఏమైంది ముఖం అంతా గిట్లయింది? ఏం చెప్పమంటవే వారం రోజులు అవుతుంది నేను చక్కగా నిద్రపోయి. బావకు నీకు నిన్ను లగ్గమైందా? ఎప్పుడు లగ్గమైంది కదనే గిట్లా నిద్ర లేదంటున్నావు. మోస్ని పోరి పాడుగాను ఇల్లు లేని దీనం పోయిందంటే బట్టలేందని మానం పోయింది అన్నట్టుంది నీ ముచ్చట. ఇల్లన్నీ ఎలకలతోటి చప్పుడు అన్నీ కొడుతున్నాయి బట్టలు అన్నీ కొడుతున్నాయి తెచ్చుకున్న సామాన్లన్నీ ఖరాబ్ చేస్తున్నాయి. నిద్రలేక నేనుంటే గంత మాట అంటే వెందే ఎలకలం బట్టనికి పిల్లులను తీసుకురమ్మాను నీకేనే ఏం కదా. వారం రోజుల నుంచి చెప్పంగా ఇవాళ తెత్తా అన్నాడు ఎలకల మంది తెత్తా అన్నాడు. అయ్యో గట్లయింది అక్క. సరే మరి మీ మరదచ్చి టైం అయింది నేను పోతా ఇంటికి. అయ్యో ఉండే అన్నం కూర అయింది సర్ది పట్టుకొని వస్తా. ఇంట్లో ఒక్కదానికి ఉండాలంటే భయం అవుతుంది. ఏనంగా ఏళ్ళకొచ్చి కడుతుందో తెలియదు. ఇగో మంచి మంచి చీరలన్నీ కొట్టిపాడేనే ఉండే జర్రసేపు ఉండు. అబ్బాయి ఏదక్క కొడతాడు ప్లీజ్ ఇంటికి వస్తాను. అయ్యో ఉండరాదే వస్తా ఇప్పుడే ఉండు 2 నిమిషాలు ఉండు. ఉండే పోరి ఇది పోతుందేమో కాలు పాడవుతుంది. ఆగో ఈ పోరి పోనే పోయింది కదా. పోరికి ఒక్క నిమిషం ఆగమంటే పానం ఆగలేదు. భయం ఉన్న కొడి బజార్లో గుడ్డు పెట్టిందంట. మళ్ళీ కొడతాడని చెప్పింది. ఎవరున్నారు ఓ అత్తగిడి చూడు నేను సర్దిచ్చేస్తా. పొద్దుపాడుగా బాగా పొద్దు పోయింది పాపం ఆకలి అవుతుందో ఏమో. ఇంత పొద్దు అయినా కూడా తొక్కి వేసుకోవద్దు. ఈ ఎలకలు పాడుగాను ఒక్క టమాట ఉంచలేదు. ఎలకలు పాడుగాను నా పానానికే వచ్చి పాడాను. అక్క ఎటు పోతున్నావే? ఏం లేదురా మీ బావకు సర్ది పట్టుకపోతున్నా. ఏంది అక్క ముఖం అంతా చిన్న పెట్టుకుని ఎటు పోతాను? అయ్యో ఏమని చెప్పాలరా నా గోస. ఇల్లు నిండా ఎలకలే పాడైనాయి. పప్పులు కొడుతున్నాయి చెద్దర్లు కొడుతున్నాయి మంచాలు ఎక్కుతున్నాయి వేసుకునే బట్టలన్నీ పొట్టు చేస్తున్నాయి. రాత్రి కిలో టమాటా తెచ్చిండ్రా మీ బావ ఇంత పెద్దవి టమాటాలు కొట్టినాయి. పచ్చిమిరపకాయలు ఎంత కారం ఉంటాయిరా అవి కూడా కొట్టి పాడైనాయి. ఇల్లన్నీ ఎలకల సంసారం అయిందిరా మా బతుకు. ఏం చెప్పమంటావు? ఇగో తొక్కేసుకొని పోతున్నా మీ బావకు. అక్క నువ్వేమనుకోని అంటే నేను ఒక ముచ్చట చెప్పాను నన్ను తిడతావా అనే మళ్ళీ. ఆగో నేను ఎందుకు అనుకుంటా తమ్మి నువ్వు నా సంత తమ్ముని లెక్క ఎప్పుడు నవ్వుకుంటా పోయా అక్క ఇయ్యాలేంది ముఖం అంతా చిన్నపోయిందని ఎంతో ప్రేమ కొద్దీ మాట్లాడించు. నిన్నేమంటారా నేను చెప్పు ముచ్చటేందో. అక్క చెప్తాను నేనే పోయిన ఏడాది ఇక్కడనే మనము గణపతి పెడతామని ఊళ్ళే నాతోటి 4 కలిసి తిరిగినాం బావా నేను కలిపి.
30,000 వసూలు చేస్తే తాగిండు తిన్నాడు, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అందుకని నేను నీకు మీ ఇంట్లో ఎలకలు తిరుగుతాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అవునా, మీరు అడగలేదారా? మేము అడిగితే బావా దేవుడు లేడు దయ్యం లేదని పోయినసారి వినాయకుడిని పెట్టలేదు కాదే, అందుకనే విఘ్నాలు తొలగించే వినాయకుడిని పెట్టకపోయేసరికి మీ ఇంట్లో ఎలుకలు మోపోయినాయి కావచ్చు. అందుకేనారా? అంతే అంటున్నాను అక్క. మూడు పెళ్ళల పంచాలు చూసినా, భూముల పంచాలు చూసినా, కానీ మీ ఇంట్లో ఈ ఎలకల పంచాయతీ నేను ఎక్కడ దున్యం మొత్తం చూడలే కాదే. నేను అడుగుతారా? మీ బావని ఖచ్చితంగా అడుగుతీయాల. ఇంత పని చేస్తాడా? బావలంగా కాదే, దేవుని విఘ్నేశ్వరుని పెడతా అని చెప్పి పైసలన్నీ తిన్నాడు, అందుకనే ఇట్లా జరుగుతుంది. మళ్ళీ ఏం తెలియనట్టు నాతో ఎట్లా అన్నాడు? నేను అడుగుతావు, ఖచ్చితంగా అడుగుతా. చెప్తా మీ బావ సంగతి. ఓ అక్క, నేను చెప్పినా అని చెప్పకే ఎర్ర బావ లంగనే. నువ్వు మంచిదాని కాబట్టి నీకు చెప్పినా నేను పని చేసుకోవాలి, వినాయకుని గణపతికి పందిరేసుకోవాలి. సరే పో. అబ్బాయి ఎర్రోడా, ఏం తెలియనట్టు సత్తపూసలే మాట్లాడినావు. అబ్బా అవ్వ, గణపతి పైసలు తింటావు, ఇల్లన్నీ ఎలకలనే అయినాయ్యా అంటే నాకేం తెలియదు. ఎలకల మంది ఎత్తా పిల్లిని ఎత్తా అన్నావు కదా. దా నువ్వురా, నీ సంగతి చెప్తీయాల. ఏం పనో ఏమో, ఎంత చేసినా అయితే లేదు. ఓ మనిషి, వినబడతలేదా? ఎంతసేపు పిలవాలి? ఏందే నీ ఒర్రుడు పాడుగా, నువ్వు తెల్లారితే పొద్దుకు ఏదో లొల్లి పాడైంది. చెవులు కోసిన మేకలకి ఎందుకు అరుస్తున్నావు? ఎప్పుడు ఇంట్లోనే ఉంటావా? రేషన్ బియ్యం వచ్చినాయట తేపో. మా తెలుసుది, 10:30కు మా సాటింపు చేసిరుతి. పోతుంది. ఇప్పుడు ఎంత అయింది? 9 అయింది. ఇప్పుడే తీస్తాడా? 10:30కి తీస్తాడు. పోతుంది. చెప్తేనే పడతలేదా? మళ్ళీ ఇంట్లో పోవడుతుంది. ఉట్టినే పోవా? సంచి తీసుకుపోవద్దా? ఉట్టినే పోతాడా వాడు? గ్రహచారం ప్రోచారం రామాచారం ఉన్నది ఉన్నట్టు చెప్తా, జరగబోయేది చెప్తా, జరిగింది చెప్తా. ఈ ఇంట్లో ఏదో కమ్మటి వాసన వస్తుంది. నేను దాచిన కూర వాసన నీకెట్లేరుకా? నాకు అన్నీ తెలుస్తాయి, ద్రివేదిస్తుంది. గ్రహచారం ప్రపచారం. ఓ మనిషి, ఈయన పెద్ద మంత్రగాడు ఉన్నట్టున్నాడు, ఒకసారి రా బయటకి పిలువు. ఏంది ఏమో అంటున్నావు? ఏ బుడుబుక్కలోడు ఎవడోడు చెప్తే అన్నింటావా? నీ నువ్వోటి వానికి ఏమవుతుంది? వాడు చెప్తే మంచిగా వాడు. అయినా నేనుగా పిల్లగాని మాటలు పట్టుకొని అనవసరంగా మా ఆయన అంటే మా ఆయన మంచోడు, దేవుడు అంటే అసలే బగ్గా ఇష్టము. వీనికి మా ఆయనకి ఏదో లొల్లైనట్టుంది, అందుకే నా మొగుడి మీద అన్నీ లేనిపోని పుట్టిస్తాడు. నా మొగుడు అసంటోడు ఏం కాదు. చాలా కష్టపడుతున్నావు బిడ్డ, అన్ని కష్టాలే. ఆగం ఉంది నీకు, ఆగం జగన్మాదం. నువ్వు చెప్పింది నిజమే. మరి నేను చెప్పినట్టు తింటే నీ కష్టాలన్నీ పోతాయి. కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది, ఇస్తావా? పైసలా ఎంతైతాయి? ఒక 20,000 అవుతాయి. 20,000? గన్ని పైసలు అంటే నా దగ్గర లేవు, కానీ ఒక 5,000 అయితే ఇస్తా. పని అవుతుందా మరి? అవుతుంది. మీ ఇల్లేది? ఎందుకు? చూడాలి కదా, మంత్రంతో యంత్రం చేసి బంధన చేస్తా. సరే, మళ్ళా నా పని అయినాకనే పైసలు ఇస్తా. ఓకే సరే. అబ్బా, మంచి బేరం దొరికింది. పోయేటప్పుడు వసూలు చేసుకొని పోవాలి. అలా మస్తు ఎంజాయ్. ఓరి నీ అవ్వ, దొడ్డని ఎలకలే, ఇంట్లో ఎలకలే, దొడ్డికాడ ఎలకలే. ఏంది మరి ఇట్లా? అగో ఇలా ఊరియా బత్తాలకి ఇట్టేస్తే అన్నీ కొడతాయి. ఓర్ సీరో, ఇట్రా. ఏమైందన్నా? ఎరన్నా ఏమైంది? ఇక రారు. ఇగో దొడ్డ నెలకలేరా, దొడ్లు అన్ని నెలకలే. ఇట్రా చెప్పండి రా, ఏమైంది? అరే దొడ్డ నెలకలేరా తమ్మి, పొద్దుగాలు వచ్చిన ఆ ఒడ్లు కూడా చూసినా, ఇవాళ అది ఉంటే కదా కొద్దిగా ఎక్కేది ఉంటుంది, ఎక్కినరా. ఆ ఒడ్డు దిగి వెళ్ళిపోతా అంటే అన్ని ఎలకలే, ఆ పొక్కలల్లో అన్ని ఎలకలే. ఇగో దొడ్డు తింటే మొత్తం ఎలకలే. రాగా చూడగో,
అవునన్నా నేను కూడా ఒకట్లు వస్తుంటే ఓడిపోయి నన్ను ఎలుకలే ఉండే చూడరా ఓ ఏదో పెద్ద ఉండే ఎలుకలు. మరి ఎట్లరా ఏం చేసుడు? ఏందే మా ఇంట్లో 2 పిల్లులు ఉండే పట్టుకొత్తా ఈడ దొడ్లు వదులు మంచిగా ఉంటది. ఎలుక ఒక్కటి ఉంటొట్టు ఇక పిల్లిని తీసుకొస్తావురా? తీసుకొస్తా పోతామ్మి. ఏందే అందరి ఇళ్ళ పిల్లల పంచాయతీ ఉంటే నీకేమో ఎలుకల పంచాయతీ ఉందేమే, నీకేమో ఎలుకల పంచాయతీ ఉందేమే. గదేరా మనసు పడుతుంది నాకు. అరే ఎన్నర్ లేదురా ఇటువంటి పరిచయం. ఓ చిన్నగా లేవేమే అన్ని ఉన్నాయి తమ్మి. ఇక పట్టుకొస్తా ఇక నేను నీ దండ అంతా పోతుంది పో. పోరా అప్పటిదాకా నేను గిరి దాకా పోయి ఇంత ఎక్కేస్తా పో. ఎరన్నా ఎరన్నా తమ్మి పిల్లిని తెచ్చిండే. తెచ్చినావురా? తెచ్చిన ఇట్రా ఇట్రా. ఓ ఏం ఎలుకలు ఉన్నాయే మెలేనే. అయ్యో అయ్యో బగ్గ పొద్దువా, ఎంత ఆకలితో ఉన్నాడో ఏమో, ఏమంటాడో ఏందో. ఏమయ్యా ఎంతసేపు ఏం ఇగో నవ్వి ఆ? దొడ్లు అన్ని ఎలుకలేనే. ఇగో సీనిగాడు పిల్లి తెచ్చిండు, అది దొడ్లేసిన. ఏంద్రే గట్ల కోపంగా చూస్తాను? అయ్యో ఏంద్రా తమ్మి వదిలే గట్ల గరాజ్ చూస్తుంది. ఇట్లా ఎలుకనైనా దొడ్లు ఎలుకనైనా అని వంద బాధనే. అది కాదు, అసలు నువ్వేం చేసినావు? ఏం చేసిండే? ఆ? ఏం చేసినా? ఇన్ని రోజులకు వదిలేంది ఇప్పుడే ఎందుకు ఎలకలు వచ్చినాయి? అటు ఇల్లు చుట్టూ నిండినాయి, ఇటు దొడ్డి చుట్టూ నిండినాయి. నువ్వేం చేసినావు అసలు? ఇది పట్టుకో. నేను ఏం చేయలేదే. ఏం చేసినావు నాకు చెప్పు. నేను ఏం చేయలేదు. చెప్పు ఏం చేసినావు? నేను ఏం చేయలే. ఏం పంచాయతీ అడుగు ఏం చేసినావు? పంచాయతీలు ఉన్నాయి కానీ ఎలుకల పంచాయతీ ఎంత ఉంది కదా, ఎందుకు ఎలకలు వచ్చినాయి అడుగు అడుగు. అడిగినా పిల్లలు తెచ్చిన వదినే. ఎందుకు వచ్చినాయి? మన ఇంటికి ఎలకలు ఎందుకు వచ్చినాయి? ఆగే నేను చెప్తా ఆగే. చెప్పు. నేను ఏం చేయలే, ఏం కాలే. అందరి పొలాలకు వచ్చినట్టు మన దాంట్లోకి వచ్చినాయి, కొన్ని ఎక్కువైనాయి దొడ్లే. ఆహా, మరి ఇంటికి ఎందుకు వచ్చినాయి? ఇంట్లో ఇంటింటికి ఉంటుంది కానీ మంటిపోయి గట్లే ఎలుకలు కూడా వస్తాయి. నువ్వేం బాధపడకు, ఇంకో పిల్లిని కూడా తెచ్చేస్తుంది ఇంట్లో. నువ్వు ఆపిగా ఎలకకు పిల్లి సాక్ష్యం అన్నట్టు. మీ అన్న ఏం చేసిండో నీకు తెలుసా? ఏం చేయలే కానీ పోయి నువ్వు పో. నేను అత్తపో, ఇంటికి అత్తపో. కూర ఏం తెచ్చింది? రాంగ్ ఎలకల మంది ఎత్తపో. ఈడ పిల్లిని తీసుకొచ్చిన ఈడ పెట్టినా, నీకు ఇంట్లో ఎలకల మంది తీసుకొస్తా పో. నువ్వు పోతావు, నువ్వు కూడా ఫోన్ రేపు పోయినా పడతాను. అబ్బా వాన కొట్టి తెలిసినట్టే దీని రూపాయలు కాదు. ఎలకల మందు తెస్తానే అంటే ఈ దొడ్లో కూడా ఎలకలేనా? వాడు సీనిగాడు తీసుకొస్తే పిల్లి వేసినా కదా, కాళ్ళెక్కర నొచ్చిపోలేదు. తెచ్చిన సర్ది తినన్నా ఆకలి కూడా అన్నట్టు అవుతుంది. పానం అంతా అలసిపోయింది. ఒరేయ్ ఎర్రన్నా, ఒరేయ్ ఎర్రన్నా, పోయిన ఏడాది మీ ఊళ్ళో నా నవరాత్రి ఉత్సవాల్లో మండపాన్ని ఏర్పాటు చేసి విగ్రహాన్ని పెడతానని నా భక్తుల వద్ద విరాళాలు వసూలు చేసి నన్ను పెట్టకుండా మర్చిపోయినావు. ఈ ఏడాది కూడా నవరాత్రులకు ఇప్పటికే సిద్ధంగా ఉన్నా, ఇంకా నేను గుర్తుకు రాలేదురా. అందుకే నీకు ఈ పరీక్ష. నీ ఇంట్లో నీవు ఆధారపడ్డ వ్యవసాయ వరి పొలాల్లో, గడ్డివాముల్లో, కల్లాల్లోకి నా వాహనాలైన మూషికములను పంపి గుర్తు చేసిన. ఇకనైనా మేలుకో, నీ బుద్ధి మార్చుకో. నా భక్తులకు నవరాత్రుల ఉత్సవ భాగ్యం కల్పించేలా నా విగ్రహాన్ని మీ ఊర్లో పెట్టి నీవు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకో. సర్వే జనా సుఖినో భవంతు. దేవుడా నన్ను క్షమించు తండ్రి. అబ్బో గణపయ్య, ఈ పువ్వు తిన ఈ ఇంటికాడ కుక్కలకి ఎంత పుణ్యం వస్తుంది. పోతా, నాకు జరిగిందంతా నా పెళ్ళానికి, నా తమ్ముడికి, నా అయ్యకి చెప్తా.
ఏం లేదే బాబు, ముఖం అంతా గుంజుకోపోయింది. ఏం లేదు. ఏమయ్యా ఏమైందయ్యా? ఏం లేదే. మరి ఏంది ఎన్నెళ్ళేందేమో పొద్దున్నే లేచినావు, తానం చేసినావు, అటు ఇటు ఆగమవుతున్నావు. మామ కూడా పొద్దున్నే లేచి తయారైండు. అసలు ఏమైందయ్యా? ఏం లేదే బాపు, నేను తప్పు చేసింది. ఏంది బిడ్డ? నవీన, ఆ, నువ్వు నిన్న సర్దు తెచ్చినావు కదా మా పటేలా, ఆ. నా కాదెక్కలు గుంజినట్టే అయ్యో ఆ గుంజ కొరిగి పన్నా. గణపతి కనిపించిండే, గణపతి దేవుడు కనిపించి నీకు నేను మనసు వండుకుంటా చేస్తారా, ఆ ఎరకల కొంటుతనం అంతా నాదే, నీ గ్రాచారం మంచుకుండాలంటే నేను చెప్పింది ఏదో అన్నాడే. నాకు భయం అయింది. ఏం చెప్పిండు బిడ్డ? ఏందయ్యా ఏం చెప్పిండు? ఏం లేదే మామ ఈయన చెప్తే బాధపడతాడండి. నీ ముచ్చడు దాచిండే 30,000 చందా వసూలు చేసుకొని ఈ తాగుట్లో మన్నువాడ తాగి తిని ఒక్క రూపాయి కూడా దేవునికి పెట్టలేదు అంటేనే ఆ తప్పే ఇప్పుడు మనని కాల్సుగా తింటుంది. భగవంత, నేను ఏ దేవునికి అన్యాయం చేయలేదు. నా ఈ మొగుడు ఒక్క తప్పుగా అవుతండి. ఏమయ్యా ఇప్పుడు ఏం చేద్దామయ్యా? మామ ఎట్లనే? ఏం లేదు నవీన, నేను చేసింది తప్పేనే. నాకు దేవుడు కళ్ళ కనిపించిన తర్వాత నేను తప్పు ఒప్పుకున్నానే. నవ్వి, నువ్వు చెప్పినట్టే వింటేనే ఈసారి మన ఊళ్ళో గణపతిని మనమే పెడదామే. ఆ పైసలు ఎక్కడో ఒకటి నేను తీసుకొచ్చి గణపతిని పెడితేనే, అట్లే కాదు అది పెట్టినా కూడా నేను విడిచిపెట్టరా అన్నాడే. నాకు మస్తు భయం అవుతుంది అని అడిగిన. మామ ఎట్లా చేద్దామే మనము? అప్పైనా సరే తీసుకొచ్చి ఈసారి గణపతిని మనమే పెడదాము. అట్లా కాదే ఊరూర చాటింపు ఎర్రోడా, నువ్వే కాదు నీ కుటుంబం అంతా కలిసి అన్ని నీ ఊర్లు అన్నీ తిరుక్కుంటా ఇంటింటికి మట్టి గణపతి పెట్టాలి, ఊళ్ళో కూడా మట్టి విగ్రహాలు పెట్టియాలరా. అయితే నీ దోషం పోతుంది, లేకుంటే నీ గోసులు వస్తా అన్నాడే. ఎలుక, నువ్వు భయపడకు మామ. మనం ఎట్లా వేసి మన గల్లీలో అందరినీ జమేసుకొని పోదాము. ఇంటింటికి మట్టి గణపతి పెట్టమని చెప్దాం మామ. బాబు మళ్ళీ అట్లా ఏంది భయం అవుతుంది దేవుడు. ఏమయ్యా పోదాంపా, ఇంటింటికి చెప్పొద్దాం. అందరు మట్టి వినాయకుడిని పెట్టుకోవాలి. గణపతి చందా వసూలు చేస్తే దయచేసి గణపతికి ఉపయోగించరని చెప్దాము మామ. పోదాం పాయే. బాబులే ఇంట్లోకి పోయి బొట్టు తీసుకురాము. గ్రహచారం ప్రోచారం గృహచారం జరిగింది చెప్పుతా, జరగబోయేది చెప్పుతా. ఇదేవరే ఈయనే అయ్యా నన్ను 5,000 అడిగిండు. ఏదో బంధనం చేస్తా మంత్రం కడతా అన్నాడు. మంత్రం చేసి యంత్రం కట్టినా కదా 5,000 ఇవ్వవా మరే? చూసినట్టుందండి. అరే నువ్వు మొన్న మా ఇంటికి వచ్చినావు కదా? వచ్చినా. బాలు చేసేదానికి ఇవే మీ ఇంటికి కూడా వచ్చిండా? మొన్న నా భార్యతోనేమో చెప్పాడు, మటన్ అన్నాడు, చికెన్ వాసన వస్తుంది, ఇది అన్నాడు, అది అన్నాడు. ఏదో నేను అన్న సర్ది తీసుకుపోతుంటే నాకు కూడా చెప్పిండు. 20,000 అడిగిండు బాలు ముచ్చట. 20,000 అట్టనా? అంటే మరి నువ్వే అంటే ఉన్నట్టు చెప్తా. 5,000 ఇస్తా అన్నా. 5,000 ఇస్తానువా? ఇగో పూజారి, నేనేమో తప్పు చేసిన. పోయిన ఏడు గణపతి పెడతాను నా ఊళ్ళో గణపతి మొక్కు ముట్టలేదని నిన్న నాకు గణపతి కనిపించింది కలగా. వారి నువ్వు తప్పు చేసినావు అని. నువ్వు కూడా అమాయక పేరును మోసం చేయకాయ కాదు, ఉన్నది లేని చెప్పి యంత్రాలని మంత్రాలని ఏం చేయకు. ఆ పుస్తకం ఉన్నది కదా, ఆ పుస్తకాన్ని ఏం చేస్తాడు ఎరికేనా గణపతి ఎలుకలు పెట్టితే నింపిస్తాడు. ఆ గోషి పోతుంది, గొంగడి పోతుంది, ఆ పుస్తకం పోతుంది. గోవింద మెడకేసుకున్న సంకకేసుకున్న సంచి కూడా పోతుంది. జాగ్రత్తగా ఉండు, ఎవరిని మోసం చేయకు. నేను మోసం చేస్తున్నా ఇట్లయినా. నవ్వి పో, విభూతి తీసుకురా పోయే. సరే పోతే పో. బాబులే తమ్మి ఇట్లారా, చూడు ఇట్లా మాతో రా. మోసం చేస్తాయి గారు. ఏమయ్యా అటు పెట్టు. గ్రహచారం ప్రభచారం వచ్చారు. అవన్నీ మానుకో. ఇది నీకు సూట్ అయింది పక్క. నవ్వు నా లవ్వు.
తమ్మి మంచిగా చూస్తారా నాలెక్క ఎవ్వరు మోసం చేయకుండ్రి ప్రతి ఊళ్ళే మట్టి గణపతి పెట్టాలనే నాకు చెప్పిండు దేవుడు కలడ మీరు కూడా మట్టి గణపతి పెట్టండి నన్ను ఇంటింటికి తిరుగు అన్నారు ఊరూరికి తిరుగు అన్నారు ప్రచారం చేయమన్నాడు గణపతి బప్ప గణపతి బప్ప